సింహాలు, పులులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు వీటన్నిటిని ఈ సఫారీ రైడ్ లో మనం చూసేద్దాం. ఇంతకీ ఇది ఎక్కడ అని అంటారా? నెహ్రూ జూలాజికల్ పార్క్, హైదరాబాద్ లో. మరి ఆలస్యం చేయకుండా మన ఛానల్లో హైదరాబాద్ కి సంబంధించిన చాలా వీడియోస్ ఉంటూ ఉంటాయి కాబట్టి ఒకసారి పాత వీడియోస్ కూడా చూడండి. అలానే కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇకపోతే మనం స్టార్ట్ అయిపోతున్నాం సఫారీ రైడ్ కి. నాన్ ఏసీ బస్ 100 రూపీస్, ఏసీ బస్ 150 రూపీస్. అంటే 100 రూపాయలకి నాన్ ఏసీ బస్ లో మనం ఇప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాం. రెండిటికి తేడా ఏంటంటే, ఏసీ అనుకుంటున్నారా? కాదు. నాన్ ఏసీ బస్ లో నుంచి చూసినప్పుడు జాలీలలో నుంచి చూడాల్సి వస్తుంది. అదే ఏసీ బస్ అనుకోండి, గ్లాసెస్ క్లియర్ గా ఉంటాయి కాబట్టి నాన్ ఏసీ బస్ ఫ్రంట్ గ్లాస్ లో నుంచి మనం ఎలా అయితే క్లియర్ గా చూస్తున్నామో అలా క్లియర్ గా చూడొచ్చు. అలానే ఈ టికెట్స్ మన ఎంట్రన్స్ టికెట్ 100 రూపీస్ లో ఇన్క్లూడ్ అవ్వవు. అంటే మనం సపరేట్ గా వేరే దగ్గర తీసుకోవాలి. అది కూడా ఎలిఫెంట్స్, ఏనుగులు ఉంటాయి కదా, ఆ పక్కనే సఫారీ రైడ్ కి బస్సెస్, అక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. అయితే ఎంట్రన్స్ లో పిల్లలకి వేరుగా టికెట్ ఉంటది కదా, కానీ ఇక్కడ మాత్రం పెద్దలకి పిల్లలకి అందరికి 100-150 లెక్కనే ఉంటుంది. సో ఎన్ని టికెట్స్ అవసరమో అన్ని తీసుకొని ఇలా బస్ ఎక్కేస్తే ఇక వాళ్ళు సఫారీ రైడ్ కి తీసుకొచ్చేస్తారు. ఇలా ఈ చెట్ల మధ్యలో మనం తిరుగుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే, అసలు మనం హైదరాబాద్ లాంటి సిటీలో ఉన్నామా లేదంటే ఇంకెక్కడైనా కొండల మీద అడవుల్లో ఉన్నామా అనిపిస్తూ ఉంటుంది. అలా ఎంతో ఎక్సైట్మెంట్ తో సింహాల్ని చూడడానికి వచ్చేస్తున్నాం కదా. ఇక పక్కనే చాలా సింహాలు కూడా కనిపిస్తున్నాయి. అందులో ఒకదాన్ని మన కోసం బయటికి పంపించడానికి గేట్ తీశారు. బయటికి వెళ్ళు అన్నట్టుగా అక్కడి నుంచి అరుస్తూ ఉన్నారు ఎవరో, కానీ అది మాత్రం ఇంట్రెస్ట్ అస్సలు చూపించలేదు. ఇక చాలా సేపటికి బయటకు వచ్చిన తర్వాత ఏ చెట్టు చాటునో పుట్ట చాటునో ఉండడానికే ఇష్టపడింది. దాన్ని మనం ఇందాక చెప్పాం కదా, ఏసీ బస్లో అయితే ఇలా జాలి లేకుండా క్లియర్ గా చూసుండేవాళ్ళం. కానీ నాన్ ఏసీ బస్ కాబట్టి మన విండో పక్కన ఉన్న జాలీలో నుంచే మనం యానిమల్స్ ని చూడాల్సి వస్తుంది. ఇలా భయంకరమైన క్రూర జంతువు అయ్యిండి కూడా మనల్ని భయపెట్టకుండా తన పనేదో తను చేసుకుంటుంది. అంటే అలా అలవాటు పడిపోయింది అనమాట. సరే, ఇక సింహాలు అయిపోయాయి కదా. ఇక్కడ నుంచి మనం ఇంకాస్త ముందుకు వెళితే మనకు పులులు కూడా కనిపిస్తాయి. వాటిని కూడా ఇంకొక నిమిషంలో చూసేద్దాం. అంతకంటే ముందు 25 నిమిషాల ఈ సఫారీ రైడ్ ని మనం 8 నిమిషాలకే కుదించేశాము. అందులోకి ఈ ప్రయాణంలో ఏవైతే విజువల్స్ బాగుంటాయో వాటిని మాత్రం ఎడిట్ చేయకుండా, కట్ చేయకుండా ఉంచాము. సో ఈ రోడ్, ఈ జర్నీ కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంటుంది. అంటే ఆ చెట్ల మధ్యలో ఆ కొండ ఎక్కినట్లుగా, మళ్ళీ పైనుంచి దిగినట్లుగా, ఇదంతా అసలు ఒక్కసారైనా జూకి వచ్చినప్పుడు ఈ సఫారీ రైడ్ కి వెళ్లాల్సిందే అనిపిస్తుంది. అలా మనం పులిని చూడ్డానికి వెళ్లే ముందే పులికి ఆహారం అయ్యే జింకల్ని కూడా చూసేద్దాం. ఎన్ని రకాల జింకలు పచ్చిమేతం వేస్తున్నాయి కదా ఒక పెద్ద చెట్టు కింద. చూడ్డానికి చాలా అందంగా అనిపించింది. ఇక అక్కడ నుంచి మళ్ళా కొంచెం ముందుకొస్తే ఓ నెమలి ఇప్పుడే రోడ్ క్రాస్ చేసింది. ఇంకొక నెమలి రోడ్ క్రాస్ చేయడానికి రోడ్డు పక్కనే ఉంది. అది కూడా మీరు చూసేశారు అనుకుంటున్నాను. ఆ తర్వాత పులి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోదాం. అలా పులిని చూసేలోపు ఇంకొక మాట చెప్తాను. అదేంటంటే, మనతో పాటు ఏమైనా ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకొచ్చినా, తినుబండారాలు తీసుకొచ్చినా, ఏదైనా లగేజ్ ఉన్నా జూ పార్క్ లోనే క్లాక్ రూమ్ ఉంటుంది. సో 8:30కి క్లాక్ రూమ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం మన సామాన్లు పెట్టేసుకొని ఇలా ఫ్రీగా రావచ్చు. ఇక మనం పులిని చూసేద్దాం. ఒకసారి పులి గురించి మాట్లాడుకున్న తర్వాత ఈ జూలో మనకయ్యే ఖర్చుల గురించి మరొక్కసారి మాట్లాడుకుందాం. చూసారా, మనం రాగానే దీనికి డోర్ ఓపెన్ చేశారు. అయినా బయటికి వెళ్ళొచ్చో లేదో అన్న ఆలోచనతో అది బయటికి రాలా కొద్దిసేపు. అప్పుడు పక్కనున్న వాళ్ళు అరవడంతో ఓకే మనం బయట వెళ్ళొచ్చు అని ఒకటి వచ్చింది. తర్వాత ఇంకొకటి వచ్చేసింది. అయితే ఇవి క్రూర మృగాలు అని మనం విని చూసి ఇప్పుడు ఇవి ఇంత తింగరి వేషాలు వేస్తుంటే కొంచెం నవ్వొస్తుంది. అలానే అవి కొంచెం క్యూట్గా కూడా అనిపిస్తూ ఉన్నాయి. మీకు అలానే అనిపించిందా? అయితే మీకు నచ్చిన పులి కోసమో సింహం కోసమో ఒక కామెంట్ అయితే చేసేయండి. ఇలా పులులు మెల్లగా వాకింగ్ చేస్తూ ఉంటే వాటిని చూసుకుంటూ బస్లో మనం చిన్నగా వెళుతూ ఉన్నాం. రీసెంట్ గానే చూశాను, ఒక పులి బైక్ మీద అటాక్ చేసింది. ఎక్కడ? తిరుపతి ఘాట్ రోడ్ లో. మరి అలా ఈ పులులు కూడా చేస్తాయని బస్సులో వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అసలు అవి పట్టించుకోలేదు. ఇంకా ఇలా వాకింగ్ చేస్తున్నప్పుడు దాని వెనకనే మనం వెళ్ళినప్పుడు అరే ఇవి ఏంటి ఇలా, ఫోన్లే దీనికి మనమే సైడ్ ఇద్దాం అనుకొని ఒకసారి పులి ఆగి బస్ వైపు చూసి సరే మీరు వెళ్ళండి అన్నట్టుగా అని, లేదు మనం వెళ్లకుండా చిన్నగా ఆగిపోయేసరికి వీళ్ళు ఏదో అటాక్ చేస్తున్నారు అనుకుని ఇక అంతే సైడ్ తీసుకొని పరిగెట్టింది. అలా పులుల్ని చూసుకున్న తర్వాత మనం
అడవి దున్నల దగ్గరికి వెళుతున్నా ఆ మధ్యలోనే జింకలు ఎలుగుబంట్లు కూడా మనకు కనిపిస్తాయి. అలా వెళుతూ వెళుతూ మనం నెహ్రూ జూ పార్క్ లో అయ్యే ఖర్చుల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, వాటి గురించి ఒకసారి చూద్దాం. ఎంట్రన్స్ 100 రూపీస్, సవారీ 100 రూపీస్. ఇదంతా తిరగడానికి మనకు కష్టంగా అనిపించి అక్కడ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అనేవి ఎక్కితే 150 రూపీస్ పర్ పర్సన్. అలానే టాయ్ ట్రైన్ సరదాగా 15 నిమిషాలు జూ పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేయడానికి 15 నిమిషాలకి 80 రూపీస్ అవుతుంది, అది ఒకటి. తర్వాత చేపలు చూడాలి అంటే 20 రూపీస్. నిశాచర జంతువులు అని చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఆ రాత్రిపూట తిరిగే గబ్బిలాలు, పిల్లులు ఇలాంటివి చూడడానికి మరొక 20 రూపీస్. రకరకాల పాములు, ఆ పాముల్ని చూడడానికి మరొక 20 రూపీస్. ఈ విధంగా మనకు మొత్తం దాదాపుగా 500 ఖర్చు అవుతుంది. కానీ మనం పెట్టిన ప్రతి రూపాయికి మనం అంతే ఆనందాన్ని పొందగలుగుతాం. అలా మనం రకరకాల జింకలు, రకరకాల కోతులు, ఏనుగులు, జిరాఫీ, సింహం, తెల్ల పులులు, మామూలు పులులు ఇలా అన్నిటినీ ఈ జూలో మనం చూసేయచ్చు. మరి ఇక్కడికి ఎలా రావాలి అని అంటే నెహ్రూ జూ పార్క్ అంటే ఈజీగా గూగుల్ మ్యాప్స్ చూపించేస్తాయి. లేదు అనుకునే వాళ్ళకి కామెంట్ సెక్షన్ లో దాని లింక్ ఇచ్చేస్తున్నా అలా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక ఇక్కడ ఈ ఎగ్జాక్ట్ ప్లేస్ ని మనం గమనిస్తే ఇక్కడ నుంచి చుట్టూ మనకు సిటీ మొత్తం కనిపిస్తుంది. అలానే ఈ దిగడం కూడా ఏదో కొండ మీద నుంచి దిగుతున్నట్లు అనిపిస్తుంది. తప్పకుండా ఈ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చుతుంది. ఇక మనం ఇక్కడికి బస్ మార్గంలో రావాలి అనుకుంటే నెహ్రూ జూ పార్క్ స్టాప్ ఉండే ఆరాంఘర్ బస్సులు అంటే సికింద్రాబాద్ టు ఆరాంఘర్ లేదా మీ ప్లేస్ నుంచి ఆరాంఘర్ ఉన్న బస్ ఎక్కితే నెహ్రూ పార్క్ స్టాప్ లో ఆపేస్తుంది. దాని ఎదురుగానే నెహ్రూ పార్క్ ఎంట్రన్స్ ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఎలుగుబంటి కనిపించిందా? చిన్న చిన్న అడుగులు వేసుకుని చెట్టు చాటు నుంచి వస్తే తప్ప అది రాయ ఎలుగుబంట అని కనిపించలేదు. ఇలానే మరికొన్ని ఎలుగుబంట్లు కూడా చెట్టు చాటున ఉండి లేదా చెట్టు నీడలో నిద్రపోతూ ఉంటే అవి ఉన్నాయా లేవా అని కనిపించకుండా ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా వెతుక్కోవాల్సి వస్తుంది. చూసారా అటు పక్కన ఒక నల్ల ఎలుగుబంటి ఎలాగ అటు ఇటు తిరుగుతుందో ఇలా. ఇక మనం అడవి దున్నల దగ్గరికి వెళ్ళిపోదాం. అయితే నెహ్రూ జూ పార్క్ టైమింగ్స్ చెప్తా. అంతకంటే ముందు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే సోమవారం సెలవు. సోమవారం నెహ్రూ జూ పార్క్ ఓపెన్ ఉండదు. ఓకేనా? ఇక మిగిలిన రోజుల్లో 8:30కి ఓపెన్ అంటారు. సో 8:30కి వస్తే 8:45కి అలో చేస్తారు. ఆ తర్వాత 5 వరకు ఉండొచ్చు. సో ఇలా ఉంటుంది టైమింగ్స్. మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే వీకెండ్స్లో కాకుండా మామూలు రోజుల్లో వస్తే రష్ కొంచెం తక్కువగా ఉంటుంది. సాటర్డే, సండే, శని, ఆదివారాల్లో మాత్రం చాలా రష్ ఉంటుంది. అది చూసుకొని రండి. ఇక మనం అడవి దున్నల్ని చూసేస్తున్నాం. చూసారా ఒకటి ఎంత నల్లగా ఎంత బలంగా ఉందో. ఇలా అడవి దున్నల్ని కూడా చూసేసాము అని అంటే మన రైడ్ అయిపోవచ్చినట్టు లెక్క. ఇక మనం మెల్లగా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాము. ముందే చెప్పుకున్నట్లు 100 రూపాయలకి 20 to 25 మినిట్స్ 20 నుంచి 25 నిమిషాల రైడ్ అయితే ఉంటుంది. ఇలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళా మనం ముందుకి నడుచుకుంటూ వెళితే రకరకాల జింకలు, జిరాఫ్లు, ఎలుగుబంట్లు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మామూలుగా సింహాలు, పులులు బయట కూడా ఉంటాయి. కానీ వాటిని దగ్గర నుంచి చూడలేం. ఈ సఫారీ రైడ్లో దగ్గర నుంచి చూసే అవకాశం ఉంటుంది.